హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఉదయం అయితే డ్యూటీకి వెళ్ళాను. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పటి నుంచి అయితే వర్షం అయితే ఫుల్గా ఉందన్నమాట. వీడియో షూట్ చేద్దాం కానీ అసలు కుదరలేదు. అందుకనే వీడియో అయితే షూట్ చేయలేదు. ఈరోజు అయితే వానలో కూడా ఒక పర్సన్ అయితే కంపెనీ కాడికి అయితే వచ్చాడు. అది ఎందుకు వచ్చాడు ఏందనేది అయితే మీకు అయితే చెప్తాను. ఈరోజైతే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. ప్రతి చోట అయితే వాన అయితే పడతా ఉంది. నాకే కాదు, మీ అందరు కూడా పడింది నాకు తెలుసు. ఎందుకంటే నేను పోయే ప్రతి ఏరియాలో అయితే వర్షం పడతానే వచ్చింది. ఇక కంప్లీట్‌గా వీడియో తీద్దామంటే అయితే అస్సలైతే కుదరలేదు. ఈరోజు ఒక పర్సన్ వచ్చాడని చెప్పాను కదా! అదేంటంటే వెండర్ తరపున అయితే వెహికల్ పెడతామని అయితే ఒక పర్సన్ అయితే వచ్చాడు. దానికోసం అయితే వచ్చాడు. ఇక దానికోసం అయితే నేనైతే మన వీడియో చూసే వాళ్ళు చాలామందికి ఉన్న టాటా ఏసీ వెహికల్స్ కానీ, అశోక్ లేలాండ్ కానీ, ఇంట్రా బండ్లు కానీ అన్నీ ఉంటాయి కదా! దాని గురించి అయితే నాకైతే వెంటనే అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది. వెంటనే మీ అందరికీ ఉపయోగపడేది ఆ వీడియో కూడా, వేస్ట్‌ది కాదు. దానికోసం అయితే ఒక వీడియో అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. వీడియో అయితే మార్నింగ్ అయితే చేయలేదు. ఇప్పుడే ఇంటికొచ్చాను. ఇంటికొచ్చినాకైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. వెండర్ నుంచి అయితే వెహికల్ పెడదాము అన్న, పెట్టమంటావా లేదా అని అడిగాను నేను. నేనైతే నాకు తెలిసిన విషయాలైతే కొన్ని అయితే తనకైతే చెప్పాను. ఇవన్నీ నేను చెప్తాను. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అన్న నాకు చెప్పన్నా ప్లీజ్ అన్న, నేను చాలా ఇబ్బందులు ఉన్నాను. బండి తీసుకున్నాను. ప్రతి నెల ఈఎంఐ కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఆన్‌లైను వాటిలో వెహికల్ అయితే పెట్టా కానీ సరిగ్గా అయితే నాకు రావట్లేదు. కొంచెం నాకు హెల్ప్ చేయన్నా అన్నాడు. నేనైతే చెప్పేసాను. వెండర్ నుంచి పెడితే మాత్రం ముందు మీరైతే మాట్లాడుకోండి వెండర్ నుంచి. మాకు సాలరీ ఎప్పుడు ఇస్తారు? ఏ టైంలో ఇస్తారు? రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరగాలి? కిలోమీటర్ దాటితే కిలోమీటర్‌కి ఎంత ఇస్తారు? ఆల్రెడీ ఇప్పుడు డీజిల్ రేట్ కూడా ప్రెజెంట్ అయితే ఈ 1 మంత్ నుంచి అయితే నాకు తెలిసి రూ. 8 అయితే పెరిగింది డీజిల్. మీరైతే ఆలోచించుకోండి. నేనైతే చెప్పాను తనకి. ఇంత పెరిగింది తమ్ముడు. ఎంతుంది? నీకు వర్కౌట్ అయిద్దా లేదా చూసుకో అని అయితే చెప్పాను. అన్న ఒకసారి చెప్పు ప్లీజ్ అన్న, చాలా ఇబ్బందులు ఉందంటే, సరేలే అని మనకు కూడా మనం చూసే ఆడియన్స్ కూడా ఉపయోగపడుతుంది కదా వీడియో అని అయితే నేనైతే చేస్తున్నాను. వెండర్‌తో ముందు మాట్లాడేటప్పుడు నెల అయిపోయిన తర్వాత సాలరీ ఎప్పుడు వేస్తారు? 10వ తారీఖు వేస్తారా? 15 వేస్తారా? 20 వేస్తారా? రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరగాలి? అని అయితే ముందు మాట్లాడుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత సాలరీ ఎప్పుడు వేస్తారు? అది మాట్లాడుకోండి. దాని తర్వాత ఆ వెండర్ జెన్యూనా కాదా అది తెలుసుకోండి. దాని తర్వాత వెండరు కంపెనీ తరపున పెడతారు కదా! మన కంపెనీ వాళ్ళు వెండర్ ఇయ్యకపోతే కంపెనీ ఇస్తదా లేదా? అది మాట్లాడుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా కంపెనీలో అంటే కంపెనీ తప్పు కాదు, వెండర్ తప్పు అనమాట. వెండరు ఎంతమందో పిలిపించుకొని అయితే వెహికల్ అయితే పెట్టుకుంటాడు. వెండరు వెండర్‌కి కంపెనీకి సంబంధం ఉండదు. అంటే మనం వెండర్ తరపు వెళ్తాం కాబట్టి డబ్బులు విషయం మాట్లాడతాంటే కంపెనీ ఏమంటది, బాబు మేము పిలిస్తే రాలేదు. వెండర్ పిలిస్తే వచ్చారు. మీరు ఏమున్నా వెండర్‌తో మాట్లాడుకోండి. మాకు సంబంధం లేదని డైరెక్ట్ అయితే చెప్పేస్తారు. అది మాత్రం మీరు ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే మా కంపెనీలో పాపం ఒకతను నాకు తెలిసిన అతనే డైరెక్ట్ కంపెనీ నుంచి కాకుండా వెండర్ నుంచి పెట్టాడు బండి. నెల 15 రోజులు నడిపాడు బండి. అట్లా ఆయన ఒక్కడే కాదు, ఒక 10 మంది నడిపాడు. జీతం వచ్చిన తర్వాత వెండరు మొత్తం ప్లేట్ తిప్పేసాడనమాట. డబ్బులు మొత్తం తెచ్చి నాకు తెలిసిన పర్సనే. కంపెనీ నుంచి వెహికల్ పెడదాం అనుకున్నాడంట. కానీ కంపెనీలో ఆల్రెడీ చాలా వెహికల్స్ ఉన్నాయి. కంపెనీ ఏంటంటే వెండర్‌లని పెట్టుకుంటది కొంతమందిని. ఎందుకంటే వెండర్ పెట్టుకుంటే వాళ్ళకి కంపెనీకి ఏంటంటే ఒక వెహికల్ కాబట్టి ఒక వెహికల్ అయితే పిలిపించుకుంటారనమాట. దానికోసం అయితే కంపెనీ ఏం చేస్తదంటే వెండర్‌లని పిలిపించుకుంటది. వెండర్‌లకైతే వాళ్ళకిస్తది. వెండర్‌లు అయితే ఒకరోజు మనల్ని, ఒకరోజు వేరేటోళ్ళని వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే పిలిపించుకుంటారు. వాళ్ళకి అవసరమైతే డైలీ కూడా ఎక్కువ పేమెంట్ ఇస్తారు. కంపెనీ అయితే ఇవ్వదు కదా! కంపెనీ అయితే మనకు పనున్నా లేకున్నా గానీ ఒకటే పేమెంట్ ఇస్తది. మనకి బిల్స్ ఎక్కువున్నా, తక్కువున్నా ఆ రోజు మనం పోయి బండి ఎంట్రీ చేపించి కూర్చున్నా గానీ, సాయంత్రం దాకా కూర్చున్నా గానీ, ఒక్క బిల్ ఇచ్చినా గానీ, ఎటైనా వర్కర్ పంపించి వచ్చినా గానీ మనకు పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ ఇస్తారు. ఆ రోజు బండి తిరిగినా, తిరగకపోయినా వాళ్ళకైతే అనవసరం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకి కంపెనీ ఇచ్చిద్ది. వెండర్ అట్లా ఉండదనమాట. వెండరు పనుంటే పెట్టుకుంటాడు. లేకపోతే ఆపేస్తాడు. ఇదైతే ఆలోచించుకోండి. ఇంకా కొంతమంది
వెండర్లు డైరెక్ట్ అగ్రిమెంట్ చేయించుకుంటారు, సంవత్సరం చేయి 2 సంవత్సరాలు చేయని. మనమైతే ఎప్పుడు కూడా అట్లా చేసుకోవద్దు వెండర్ కాడ. ఎందుకంటే ఆ వర్క్ బాగుందో లేదో మనకు తెలీదు. మినిమం అయితే మనం 1 నెల 2 నెలలు మనం చేసిన తర్వాత మనకు వర్క్ నచ్చింది, ఆ వెండర్ మంచోడు మనకు డబ్బులు ఇస్తాడు అనే నమ్మకం కలిగితే మాత్రం పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలిసి జరిగిన విషయాలు మీ అందరితోనే అయితే పంచుకుంటున్నాను. వెహికల్ తీసుకొని వెంటనే వెండర్ కాడికి పోయి వెండరు మనం డైరెక్ట్ పెట్టుకుందాం, అగ్రిమెంట్ చేసుకుందాం అని అయితే మీరైతే నమ్మి మోసపోవద్దు. అంటే నాకు చాలామంది మోసపోయారు, అట్లా మోసపోద్దని అయితే మీకైతే చెప్తున్నాను. చూసుకోండి ఈ విషయం కూడా. ఇంకోటి, అమౌంట్ మాత్రం నాకు తెలిసి 45 రోజులు పెట్టుకోకండి. డీజిల్కి అయితే సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే 10 రోజులకి డీజిల్కి అమౌంట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే కొంతమంది మోసపోయారు కాబట్టి నేను వేటోళ్ళు ఎవరు మోసపోవద్దు అనేది చెప్తున్నాను. నేనైతే కంపెనీ నుంచి పెట్టాను. నాకు కంపెనీ 1 నెల కాబట్టి ఇంకో నెల అయినా కానీ నా పేమెంట్ మొత్తం అయితే కంప్లీట్ వేసేసిద్ది. కొంచెం లేట్ అయినా కానీ 1 రూపీ కూడా నాకు పోదు, నాకైతే కంప్లీట్గా వచ్చింది. మీరు ఎవరన్నా కంపెనీలో కంపెనీలో అయితే ఓకే, మీకు ఇబ్బంది ఉండదు వెహికల్ పెట్టుకోవడం. కంపెనీ డైరెక్ట్ ఇచ్చేది, ఏమైనా కానీ కంపెనీ మనం డైరెక్ట్ అడగొచ్చు అనమాట. ఇవైతే మీరైతే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఆలోచించుకుని అయితే వెహికల్ అయితే పెట్టుకోండి. మీరు వెహికల్ తీసుకోవడం తప్ప అనట్లేదు, కానీ ప్రజెంట్ అయితే వెహికల్స్ చాలా అయిపోయినాయి. చాలా మంది రోజు వస్తున్నారు ఎక్కడ కిరాయి లేక. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్లో పాపం సరిగ్గా కిరాయి లేక ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు అందరూ. అందుకోసం అయితే మీరైతే 1-2 సార్లు ఆలోచించుకోండి. బండి తీసుకుందామా, బండి తీసుకుంటే మనకి ఎక్కడన్నా వర్క్ దొరికిద్దా, తెలిసిన వాళ్ళు ఉన్నారా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కంపెనీ నుంచి నేను పెట్టిస్తాను, వేటోళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టించుకుంటారు. అట్లా ప్రతి కాడ అట్లా అయిపోయింది. తెలిసిన వాళ్ళు అందరూ అయితే వెహికల్ అయితే పెట్టేసుకుంటున్నారు కంపెనీ నుంచి. వెండర్ అయితే ముంచుతున్నాడు. అంటే నేను అందరు వెండర్లు మంచోళ్ళు కాదని నేనైతే చెప్పట్లేదు. ఇప్పుడు 100లో కనీసం ఒక 5 మంది 10 మంది కూడా చెప్పలేం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చేతికున్న మన 5 ఏళ్ళే కరెక్ట్గా ఉండట్లేవు. ఆ విధంగానే వెండర్లు కూడా అందరూ మంచోళ్ళు అని చెప్పలేము, అందరూ చెడ్డోళ్ళు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మా కాడ 5 వెండర్లు ఉన్నారు, 5లో ఒక అతను మోసం చేశాడు. ఇప్పుడు వేరే కాడ వెండర్లు పెడదామంటే 1-2 సార్లు ఆలోచించుకుంటున్నారు అనమాట. దాన్ని బట్టి అయితే మీరు ఆలోచించుకోండి. మీరు ఇట్లా పెట్టుకుందామా, వెండర్ నుంచి పెట్టుకుందామా, కంపెనీ నుంచి పెట్టుకుందామా, ఆలోచించుకుని అయితే పెట్టుకోండి. మీరైతే మోసపోవద్దు. ఎందుకంటే మనం ఒక 100 రూపాయలు చంపాలంటే ఎంత కష్టం ఉందో ప్రజెంటు ఈ రోజులలో మీ అందరికి తెలిసింది. డీజిల్ రేట్లు పెరిగినాయి. మనం నెల కాదు, నెల 45 రోజులు అంటే మొత్తం నెలన్నర కష్టపడితే మనకి నెల జీతం ఇస్తాడు. ఆల్రెడీ 15 రోజులు జీతం ఆపుతాడు. అది కూడా గ్యారెంటీ లేదు ఇస్తాడా లేదని. కంపెనీ తరపు అయితే మనకైతే గ్యారెంటీ ఉంటుంది అన్నమాట ఇస్తాడని. లేకపోతే మన కంపెనీని అడగొచ్చు, వెంటనే అడగలేము మనం. అదైతే మీరైతే ఆలోచించుకోండి ఫ్రెండ్స్, కొంచెం చూసుకోండి. మీరు మా ఫ్రెండ్ అయితే ఒక అతను మోసపోయాడు, మీరందరూ అయితే మోసపోవద్దని మాత్రం నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకోటి, ఈరోజైతే డెలివరీలు అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. కానీ ఈరోజైతే ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. ఈరోజు ఒక కస్టమర్కి నిన్న ఒకటి ఫ్రిడ్జ్ ఇచ్చాము డెలివరీ. ఆ డెలివరీ ఇస్తే ఫ్రిడ్జ్ షోరూమ్లో చెప్పారంట, ఏమైనా డెంట్లు ఉంటే చూసుకోండి సార్, మీరు మా వాళ్ళు ఓపెన్ చేస్తారని చెప్పారంట. మా పర్సన్ వెళ్ళి నిన్న ఇస్తే, నిన్న ఫ్రిడ్జ్కి చిన్న గీతలాగా ఏదో ఉంది అంట. సరే వద్దన్నాడు. మళ్ళీ ఇవాళ కూడా ఒక ఫ్రిడ్జ్ తీసుకెళ్ళాము. 3 ఫోన్లు తీసుకెళ్ళాడు ఎత్తుకొని. మీదకి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ని ఇట్లా చూస్తున్నా అంట. ఇట్లా చూస్తుంటే వాళ్ళు కోపం వచ్చి, సార్ లేకపోతే హిందీలో చదువుతానంట, వాళ్ళు మాకు తెలియదు కాదు, టేప్ పెట్టి ఇట్లా గొలవండి సార్ ఫ్రిడ్జ్కి మీదకి, ఎక్కడన్నా గ్యాప్ ఉందా లేదా ఇట్లా గొలవండి సార్ అన్నారు. నయ్యి బాబు, నాకు షోరూమ్లో చెప్పారు, షోరూమ్లో మీకు ఏం చెప్పారు, ఫ్రిడ్జ్ ఏమైనా డెంట్ ఉంటే చూసుకొని చెప్పారు. మీరు ఫ్రిడ్జ్ మొత్తం కింద నుంచి మీద దాకా ఇదేంది అంటే మేమేం చెప్పగలం అని అన్నారు. అసలు నా కాడికి వచ్చి చెప్పారు. ఈ ఫ్రిడ్జ్ కూడా తీసుకోలేదు పాపం. నాకు తెలిసి ఆ కస్టమర్కి ఏ ఫ్రిడ్జ్ కూడా సెట్ కాదు. ఇలాంటి కస్టమర్లు తగులుతారు. అసలు నేనైతే చెప్పింది కొంచెమే కానీ
మా వాళ్ళు చెప్తే నాకైతే వాళ్ళలో కూడా తెగ నవ్వే నేనైతే వాళ్ళకి. వాళ్ళు ఇందులో చెప్తున్నారు, "భయ్యా పూరా కస్టమర్ ఐసే 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 దేఖ్ రहा भैया थोड़ा ये क्या है ये क्या है ये क्या है" అని. మేడం కుछ भी नहीं है, మీరు డెంట్ ఉంటే చూసుకోండి కానీ డెంట్‌లు ఏం లేకుండా ఇదెందుకుంది, ఇదెందుకుంది, ఇదెందుకుంది వాళ్ళు తెలియని నాకు హిందీలో చెప్తున్నారు. మీరు షోరూమ్‌లో ఏం చేశారు మేడం? షోరూమ్‌లో మీరు మీకు ఏం డౌట్‌లున్నా గానీ షోరూమ్‌లో అడగాలి. డెలివరీ ఇచ్చిన పార్సెల్ మమ్మల్ని అడుగుతున్నారు. 100కి 100 క్వెషన్‌లయితే మీకు సమాధానం మేము చెప్పలేము. మీకు దండం అని చెప్పి ఆ ఫ్రిడ్జ్ ప్యాక్ చేసుకొని గంట టైం వేస్టు. వర్షం. ఫ్రిడ్జ్ ప్యాక్ చేసుకొని అయితే కిందకొచ్చారు. కస్టమర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పట్లేదు. కస్టమర్లు ఎట్లుంటారంటే 100 కస్టమర్‌లో కనీసం ఒక ముగ్గురు, నలుగురైనా తగులుతారు. అసలకి మైండ్ ఖరాబ్ చేస్తారనమాట. టైం వేస్టు. ఇప్పుడు ఆ కస్టమర్ వల్ల ప్రతి డెలివరీ లేట్ అయింది ఈరోజు మాత్రం. నాకైతే మెంటల్ లేసింది. ఈరోజు ఇప్పుడు వచ్చాను వానలో తడుచుకుంటా. టైం అయితే ప్రెజెంట్ 9 అవుతుంది టైం. ఇప్పుడే వచ్చాను. ఈరోజైతే వానలో అసలు వీడియో తీద్దామంటే కుదరలేదు. వీడియో పెట్టాలని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. పాపం ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా వీడియో. ఎవరైనా బండి తీసుకొని వెంట నుంచి పెట్టుకోనికి చూస్తారు కదా. మీరు ఎవరు మోసపోవద్దు. 1కి 2 సార్లు ఆలోచించుకొని అయితే మీరైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. రేపటి ఒక మంచి వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. గుడ్ నైట్.